భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లాలో దివ్య దర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదలను ఉచితంగా పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమన్నారు. సంవత్సరంలో 10,000 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తమకు ఉచితంగా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తున్నందున ప్రభుత్వానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. బీపీఎల్ ఫ్యామిలీస్కు, హరిజనులకు, గిరిజనులకు, ఎస్టీ ఎస్టీలకు ప్రయారిటీ కల్పిస్తున్నాము. వారికి దాదాపు ఈ 8 క్షేత్రాల్లో ఎక్కడ కూడా వారికి ఎటువంటి కార్యక్రమానికి కూడా ఏమాత్రం ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు చేసుకునేటట్లు డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చాము. గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా పెట్టారు. వెళ్ళని వాళ్ళు వెళ్ళి రావచ్చు. బాగా అంటే చాలా బాగుంది ఇలా బుక్ చేసుకోవడం, వెళ్ళి రావడం. వీలే అండి అంటే మీరు లగేజ్ ఒకటి తెచ్చుకోండమ్మా, ఫుడ్ అంతా మేమే చూపిస్తామని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇలా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన వాళ్ళకందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు ఈ దివ్య దర్శనం బస్సు రావడం మాకు చాలా అదృష్టం చేసుకున్నాం, మేము ఫీల్ అవుతున్నాము. దీనికి వారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నందుకు. ఈ టూరు ఈరోజు స్టార్ట్ అవుతుంది. కర్నూలులో మొదటిసారిగా మేము బయలుదేరుతున్నందుకు మాకు చాలా థ్రిల్లింగ్గా, చాలా ఆనందంగా ఉన్నది. నా పేరు జనార్దన స్వామి. ఈ దివ్య దర్శనం వల్ల మేము చూడని ప్రదేశాల్లో చూడబోతున్నందుకు గవర్నర్, ముఖ్యమంత్రి గారికి, ఈ గవర్నమెంట్ వారికి, అందరి ఎంప్లాయీస్కి, ఆఫీసర్లకి అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.